అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ఘోర ప్రమాద సంఘటన ప్రపంచంలోనే పెను విషాదం రేపింది. ఈ ఘటనలో 265 మంది దుర్మరణం పాలవ్వడం కలచివేస్తోంది. ఈ ప్రమాదంలో 4 దేశాలకు చెందిన మృతులు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇంతకీ ఈ ఘోర ఘటన ఎలా జరిగిందన్న వివరాలు రాబట్టడానికి ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క బ్రిటన్ ప్రయాణికుడు తప్ప మరే ప్రాథమిక సమాచారం లేదు. పక్షిని ఢీకొట్టడం వల్ల విమానం కూలిపోయిందా లేక గాలిలో కదిలించే యాంత్రిక శక్తిని హఠాత్తుగా విమానం కోల్పోయిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ ద్వారా రికార్డును స్పష్టంగా రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు. విమాన ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు పైలట్ నుంచి మేడే కాల్ జారీ అయినట్లు తెలుస్తోంది. మేడే కాల్ అనేది పైలట్ చివరి ప్రయత్నం. తీవ్రమైన ఇంజిన్ వైఫల్యం, అదుపులేని మంటలు, విమానాన్ని నియంత్రించలేని పరిస్థితిలో ప్రమాదంలో పడ్డ విమానాన్ని రక్షించాలని ఎమర్జెన్సీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే ప్రక్రియ ఇది. ఇలా 3 మార్లు మేడే అంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు పైలట్ రేడియో కమ్యూనికేషన్ ద్వారా కాల్ చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇలా విమానంలో జరిగిన ప్రతి చర్యను రాబట్టడానికి విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ను అధికారులు పరిశీలించనున్నారు. పెద్ద ఎత్తున మంటల్లో తునాతునుకలైన విమానంలోంచి బ్లాక్ బాక్స్ లభ్యమైందా అన్నది తెలియాల్సి ఉంది. విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు 229 మంది కాగా విమానంలో పైలట్లతో సహా ఉద్యోగులు 12 మంది ఉన్నారు. విమానం కూలిన ప్రాంతం వైద్య కళాశాలలో 24 మంది మరణించారు. విమాన ప్రమాదంలో మరణించిన వారిలో భారతీయులు 168 మంది, బ్రిటన్కు చెందిన వారు 53 మంది, పోర్చుగీసు దేశానికి చెందిన వారు 7, కెనడాకు చెందిన ఓ ప్రయాణికుడు ఉన్నట్లు సమాచారం. ఇంకా అనేక మంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘోర ఘటనను ప్రధాని నరేంద్ర మోదీతో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ప్రగాఢ సంతాపం తెలిపారు.